డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అరుణ్స్ కాంపిటేటివ్ అకాడమీ. ఈ వీడియోలో మనం లాంగ్ డివిజన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి అనేటువంటి దాన్ని క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే లాంగ్ డివిజన్స్ అంటే మన చిన్నప్పుడు చేసే డివిజన్స్ కూడా తెలిసి తెలియక మిస్టేక్స్ చేస్తూ మనకు వచ్చిందే ఆన్సర్ అనే భ్రమలో ఉన్నారు, కానీ దాని రూల్స్ ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని తెలుసుకోలేకపోతున్నారు. సో అట్లాంటి వారి కోసం స్పెషల్గా మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక నెంబర్ని తీసుకుందాం. చూడండి, సో డివిజన్ అంటే మనం ఎలా చేసుకుంటాం, ఇక్కడ ఒక బ్రాకెట్ అండ్ ఇక్కడ ఒక బ్రాకెట్ తీసుకుంటాం, మిడిల్లో నంబర్ అనేటువంటిది తీసుకుంటాం. ఏం తీసుకుంటున్నాను నేనంటే 4, 9, 5, 6 అండ్ 2, 1 అనేటువంటి నెంబర్ని తీసుకుంటున్నాను, డివిజిబుల్ బై 6. సో దీన్ని మనం నార్మల్గా ఎట్లా రిప్రజెంట్ చేస్తామయ్యా అంటే 4, 9, 5, 6, 2, 1 డివిజిబుల్ అంటే ఈ సింబల్ వేసేసేసి 6. సో ఈ విధంగా మనం దీన్ని రిప్రజెంట్ చేయటం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇటువైపు ఉన్నటువంటి వాల్యూతో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని మనం డివైడ్ చేసినప్పుడు ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుందో ఇక్కడ రాయాలి. అన్ని టైమ్స్ డివైడ్ అయిన తర్వాత రిమైనింగ్లో ఏమన్నా రిమైనింగ్ మిగిలితే కింద రాసుకోవాలి. సో దీన్ని మనం సింపుల్గా ఎట్లా పిలుస్తామయ్యా అంటే దీన్ని డివైజర్ అంటారండి. దీన్ని డివైజర్ అంటారు. దెన్ అలానే దీన్ని మనం డివిడెంట్ అని పిలుస్తాం. డివిడెంట్ అని మనం దీన్ని పిలవటం జరుగుతుంది. ఏంటి, ఈ ఉన్నటువంటి దీన్ని మనం డివిడెంట్ అని పిలుస్తాం. దెన్ అట్లానే ఇక్కడ ఉన్నటువంటి దీన్ని మనం కోషెంట్ అని పిలుస్తాం జరుగుతుంది. ఓకేనా? సో దీన్ని మనం ఇక్కడ వచ్చేటువంటి వాల్యూని మనం కోషెంట్ అని పిలవటం జరుగుతుంది. దాన్ని అట్లానే ఫైనల్గా వచ్చేదాన్ని మనం రిమైండర్ అని పిలవటం జరుగుతుంది. ఓకేనా? సో డివైజర్, డివిడెంట్, కోషెంట్. కోషెంట్ అంటే తెలుగులో భాగఫలము, రిమైండర్ అంటేనేమో శేషము. ఓకేనా? సో మీరు ఇప్పుడు క్లియర్గా మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే లాంగ్ డివిజన్ ఫార్మాట్ని మనం ఏ విధంగా చేయాలనేటువంటిది మీరు క్లియర్గా గమనించండి. ఇక్కడ చూడండి 6 ఉంది, 6తో నేను డైరెక్ట్గా చేద్దాం చూసాను. 6 కంటే 4 అనేటువంటిది చిన్న నెంబర్. సో 6 అనేటువంటిది 4ని డివైడ్ చేయలేదు. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఈ 2 నెంబర్స్ని కలిపి తీసుకుంటున్నాను జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి 6 అనేటువంటిది దీనికి నియరర్గా ఉండే మల్టిపుల్ వర్క్ కూడా మనం తీసుకోవాలి. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే 6 × 8, 6 8 జార్ ఏమవుతుంది నాకు 48 అవుతుంది. 6 8 జార్ ఏమవుతుంది నాకు 48 అవుతుంది. అంటే ఇక్కడ నేను 8 తీసుకోవాలి. సో ఇక్కడ నేను ఏం రాయాలి, 48 అనేటువంటిది రాయాలి. సో డైరెక్ట్. సో ఇప్పుడు చూసినట్లయితే 4లో 4 తీసేస్తే 0, దెన్ 9లో నుంచి 8 తీసేసినట్లయితే మనకి 1 మిగిలింది. సో ఇక్కడ ఉన్నటువంటి 1లో 6 అనేటువంటిది 1ని డివైడ్ చేస్తుందంటే చేయలేదు. ఎందుకు, చిన్న నెంబర్ కాబట్టి. సో అందుకని నేనేం చేయాలి, పక్కన ఉన్నటువంటి నెంబర్ని కిందకి డ్రా చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని కిందకి తీసుకొస్తున్నాను కాబట్టి అదేమవుతుంది నాకు 5. సో ఇప్పుడు ఈ రెండు చూడండి 15 అనేటువంటిది రావడం జరిగింది. సో 15ని ఈజీగా 6 అనేటువంటిది డివైడ్ చేస్తుంది కదా, చూడండి. సో 6 2 జార్ ఎంతండి మనకి, 6 2 జార్ 12. సో 6 3 జార్ అంటేనేమో 18. సో 18 అనేటువంటిది 15 కంటే పెద్దది కాబట్టి మనం 18ని తీసుకోకూడదు. సో అందుకని కేవలం 12 మాత్రమే తీసుకున్నాను. సో మళ్ళీ ఇక్కడ చూడండి 0లో 1లో నుంచి 1 పోయినట్లయితే 0 అండ్ 5లో నుంచి 2 పోయినట్లయితే నాకేం మిగిలింది, 3 మిగులుతుంది. ఓకేనా? దెన్ నెక్స్ట్ 6లో 3 పోదు కాబట్టి మళ్ళీ నేను ఏం చేయాలి, 2 డిజిట్స్గా తీసుకోవాలి. మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి 6ని నేను కిందకి తీసుకొచ్చుకుంటున్నాను. సో 6ని కిందకి తీసుకున్నట్లయితే నాకు 36 అనేటువంటిది రావడం జరిగింది. సో ఇప్పుడు 36 అనేటువంటిది 6లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. సో 36 వచ్చేసేసి 6 టైమ్స్ మనకి ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి 3లో 3 పోతే 0, 6లో 6 పోతే 0. సో ఫైనల్గా మనకి మిగిలింది 0. సో నెక్స్ట్ ఇంకా మిగిలిన వాల్యూస్ ఏంటి, ఇక్కడ మనకి 21 అనేటువంటిది మనకి మిగిలినటువంటి వాల్యూస్. సో నేను ఇప్పుడు 21 ఎట్లా తీసుకోవాలి, సో ఫస్ట్ 2ని తీసుకొస్తాను. సో 2ని తీసుకొచ్చా. 2ని తీసుకొస్తే ఏమైంది నాకు, 2 అనేటువంటిది 6లో డివైడ్ అవుతుందా అంటే 6 అనేటువంటిది 2ని డివైడ్ చేయలేదు. ఎందుకు, 2 అనేటువంటి చిన్న వాల్యూ కాబట్టి. సో ఆన్సర్ అనేటువంటిది డెసిమల్స్లో వస్తుంది. సో 2తో డివిజన్ అనేటువంటిది చేయలేం. దెన్ నెక్స్ట్ దానికోసం ఏం చేస్తున్నాను, నేను మళ్ళీ పక్కన ఆల్రెడీ ఖాళీగా ఉంది కదా, ఆ ఒకటిని కూడా నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాను. ఏం చేశాను, ఇక్కడ 2ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. దెన్ మిగిలిపోయిన 1 కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. సో ఇక్కడ 2 డిజిట్స్ అనేటువంటివి క్లియర్గా ఉన్నాయి. ఓకే? సో ఇప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్గా చూడండి 6 చూసినట్లయితే 6 1 జార్ 6 2 జార్ 6 3 జార్ 6 3 జార్ ఎంత 18. ఓకే? దెన్ నెక్స్ట్
18 అనేటువంటి దాన్ని తీసుకున్నాను. ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. సో ఫైనల్గా చూడండి 2లో నుంచి 1 పోవాలి. సో 21 నుంచి 18 పోయినట్లయితే మనకేం మిగిలింది? 3 అనేటువంటిది మిగిలింది. సో ఇంక ఇక్కడ ఏమైనా నెంబర్స్ ఉన్నాయా? లేవు. సో ఇప్పుడు నాకు 3 మాత్రమే మిగిలింది కాబట్టి ఈ 3 అనేటువంటిది నాకు ఏమవుతుంది? రిమైండర్ అవుతుంది. ఓకే, అంటే శేషం అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం ఇట్లా తీసుకునే చేస్తాం. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇలా కనుక క్వశ్చన్ చేస్తే ఈ వచ్చినటువంటి ఆన్సర్ అనేటువంటిది తప్పు. లాంగ్ డివిజన్లో ఇలా మన ఇష్టం వచ్చినట్టు చేస్తే క్వశ్చన్ అనేటువంటిది రాంగ్ అవుతుంది, ఆన్సర్ అనేటువంటిది రాంగ్ వస్తుంది. మరి ఎలా, ఎక్కడ మనం తప్పు చేసాం గమనించినట్లయితే డైరెక్ట్గా 49 నుంచి 48 వచ్చింది 1. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ 5 తీసుకున్నాను, ఓకే. దెన్ నెక్స్ట్ 5 నుంచి 3 అయింది, నెక్స్ట్ 6 తీసుకున్నాను, ఇక్కడ వరకు వెరీ గుడ్. ఎక్కడ మనం రాంగ్ చేసాము అని కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ నేను 2 తీసుకున్నా. దేండి? ఇక్కడ ఉన్నటువంటి 2ని నేను కిందకి దించుకున్నా, ఇక్కడ నాకు 2 వచ్చింది. బట్ పక్కన ఉన్న 1 కూడా తీసుకొచ్చాను. మనం ఒక్కసారి ఒక నెంబర్ని మాత్రమే మనం కిందకి దించుకోవాలి, 2 నెంబర్స్ని దించకూడదు. ఎప్పుడైతే మనం 2 నెంబర్స్ని కింద దించుతున్నామో కంపల్సరీగా ఇక్కడ ఆన్సర్లో 0ని యాడ్ చేయాలి. సో ఇప్పుడు 6కి నేను ఏం చేయాలి? ఇక్కడ 6 పక్కన 0ని నేను యాడ్ చేసుకున్నా. ఓకేనా? ఎందుకని? ఈ సెకండ్ నెంబర్ని కూడా నేను దించాను కాబట్టి 6 అనే దగ్గర 0 యాడ్ చేసుకున్నా, 2 డెసిమల్స్లో వచ్చింది కాబట్టి. దాని నెక్స్ట్ ఫైనల్గా ఏం చేశాను? సో 21 వచ్చింది. 21 6 into 3 18. సో ఫైనల్ మనకు ఆన్సర్ ఏమవుతుంది? 3 వచ్చింది. ఓకేనా? సో మళ్ళీ సేమ్ ఇది వచ్చింది. అంటే ఇందాక దానికి ఇప్పుడు దానికి డిఫరెన్స్ చూడండి. ఇందాకేమో 80 to 63 అనేటువంటిది ఆన్సర్ అయింది. ఇప్పుడు 80 to 603 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఈ వచ్చినటువంటి ఆన్సర్ అనేటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇందాక ఉన్నటువంటి 8 to 603 అనేది రాంగ్. సో ఈ చిన్న మిస్టేక్ని మీరు క్లియర్గా గమనించాలి. సో ఈ విధంగా మనం లాంగ్ డివిజన్స్ని అయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ నుంచి కూడా మనం ఇంకా క్వశ్చన్ లాంగ్ చేయొచ్చండి. ఎట్లా అంటే అది అప్పుడు ఆన్సర్ అనేటువంటిది డెసిమల్స్లోకి మారుతుంది. సో డెసిమల్స్కి సంబంధించి నేను ఫర్దర్గా సపరేట్గా ఇంకో వీడియో అయితే నేను చేస్తాను. సో కంగారు పడకండి. సో లాంగ్ డివిజన్ ఎట్లా చేయాలని తెలుసుకోండి. అయితే మనకి డైరెక్ట్గా ఒకటే నెంబర్ తీసుకున్నాం అనుకో ప్రాబ్లం ఉండదు, వచ్చేంత వరకు చేసుకుంటాం, రాకపోతే ఫైనల్గా రిమైండర్ అనేటువంటిది చేస్తాం. ఇక్కడ మనకి 2 లేవు కాబట్టి రెండింటిని నేను దించాను. సో 2 తీసుకున్నప్పుడు కంపల్సరీగా ఇక్కడ 0 అనేటువంటిది యాడ్ అవుతుంది. సో ఇదొకటి మర్చిపోకుండా గుర్తుపెట్టాలి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. దెన్ ఫైనల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అలానే మీకు ఏమైనా వీడియోస్ కావాల్సి ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.